మరోమారు యుఎస్ ట్రేడ్ టారిఫ్ పెంచనుందా? దానికి కారణాలేంటి? అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యుఎస్ ఇండియా బైలేటరల్ టాక్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఒక ప్రపోజల్ రావడానికి గల కారణాలేంటి? ముఖ్యంగా మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ కనుక చూసినట్టయితే ఇప్పుడున్న పరిస్థితులు మనం ఇంతకు ముందు కానీ మనం ఇంతవరకు జరిగినటువంటి ట్రేడ్ ట్రాన్సాక్షన్స్లో ఎప్పుడూ కూడా మనం చూడలేదు. మరి అటువంటి ఒక సినేరియో ఇప్పుడు ఎందుకు వచ్చింది? అలాగే ట్రంప్ 2.0 ఎందుకు భారత్కి ఈ విధంగా ఒక రకంగా టిక్లిష్ టైమ్గా ఉంటుంది? ఇవన్నిటి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 అనేటువంటిది యుఎస్లో ఉన్నటువంటి కామర్స్కు చాలా ముఖ్యమైన, ట్రేడ్ అండ్ కామర్స్కు చాలా ముఖ్యమైనటువంటి యాక్ట్. మరి ఆ యాక్ట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ 301 ప్రకారం అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎక్కడైనా జరిగినట్టయితే, అలాగే అమెరికన్ వర్కర్స్కు ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టయితే, వాళ్ళ యొక్క మొరల్ కానివ్వండి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటే, ఆర్ అమెరికన్ గూడ్స్ అండ్ ట్రేడ్కి ఏదైనా విఘాతం కలిగేటువంటి నేపథ్యం కనుక ఉన్నట్టయితే, డెఫినెట్లీ యుఎస్ కెన్ లెవీ అడిషనల్ 12.5% టారిఫ్. అడిషనల్ టారిఫ్ అనేటువంటిది యుఎస్ వేయటానికి ఉన్నటువంటి ఒక అవకాశం. మరి యుఎస్ గవర్నమెంట్ ఈ యొక్క సెక్షన్ 301 ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, యుఎస్ చెప్పేటువంటి కారణమేమో ఫోర్స్డ్ లేబర్ అనేటువంటిది సప్లై చైన్స్లో మనం చూస్తున్నాం అక్రాస్ ది వరల్డ్. దానివల్ల అమెరికన్ లేబర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ లేబర్ లా ILO ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని మేము పాటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్టివిటీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అన్ఫేర్ ట్రీట్మెంట్ ఉంది. యుఎస్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లేబర్ లాస్ అనేటువంటిది ప్రతి దేశంలో కూడా ఈక్వల్గా, అలాగే ఏదైతే ILO సెట్ చేసిందో అటువంటి స్టాండర్డ్సే మనం ఫాలో చేయాలి. కానీ కొన్ని దేశాలు అలా ఫాలో చేయకుండా దే ఆర్ గెటింగ్ ఫోర్స్డ్ టు వర్క్ అండ్ యాక్ట్ అండ్ ప్రొడ్యూస్ మోర్. మరి దానివల్ల కలిగేటువంటి అనర్థాల వల్ల అన్ఫేర్ ట్రీట్మెంట్ అమెరికన్ లేబర్కి జరుగుతోంది. అలాగే మేము మా గూడ్స్ అనేటువంటిది తయారు చేయలేక ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి ఒక అగత్యం కూడా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో సెక్షన్ 304 ఈజ్ క్రూషియల్ అండ్ క్రిటికల్ టు అమెరికన్ ట్రేడ్ అండ్ కామర్స్ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ? మనం ఒక్కసారి కనుక చూసినట్టయితే అసలు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ USTR చేసినటువంటి ఆ రిపోర్ట్ ఎంతవరకు సమంజసం, అది ఎంతవరకు ప్రాక్టికాలిటీని గమనించినటువంటి ఒక రిపోర్ట్ అని మనం ప్రశ్నిస్తే, దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టికాలిటీకి ఎవిడెన్స్ ఎక్కడుంది చెప్పండి? USTR అప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రియలీ అన్ఫౌండెడ్. వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఎ డిఫరెంట్ థింగ్. అసలు యుఎస్ మనసులో ఉన్నటువంటి ఆలోచన వేరు, చెప్పే మాటలు వేరు. సెక్షన్ 301కి ఇక్కడ ఆస్కారం లేకపోయినా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆంతర్యం ఏంటి అంటే, ప్రతి ట్రేడ్ పార్ట్నర్ను ఇండివిజువల్గా బైలేటరల్ టాక్స్కి పిలవటమే. మరి ఈ నేపథ్యంలో బైలేటరల్ టాక్స్కి రావాలి అంటే డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా ఫోర్స్ ఓవర్ దెమ్. మరి ఆ ఫోర్స్ను, ప్రెషర్ను తట్టుకోలేక ఆ దేశాలు ట్రేడింగ్ పార్ట్నర్స్ అమెరికాతో 1-to-1 డిస్కషన్కి రావాలి. అప్పుడు అమెరికా పెట్టినటువంటి కండిషన్స్కు ఒప్పుకోవాలి. ఇది అమెరికా చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన. అలాగే తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే ముందుకు పెట్టుకొని వెళ్తోంది, కానీ మిగతా దేశాల గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఎంతసేపు తనకున్నటువంటి ప్రొడక్టివిటీ, తన ఎక్స్పోర్ట్స్ను పెంచుకోవడం వైపే చూస్తోంది. కానీ ఇంపోర్ట్ విషయంలో మనం చూసినట్టయితే ట్రంప్ 2.0, ఈవెన్ ట్రంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఆలోచనే చేశారు. సెక్షన్ 301నే ఇంపోజ్ చేశారు. అందువల్లే చైనాపై ఎంత భారం పడిందో మనం చూస్తూ ఉన్నాం. సరే, మనకు చైనాతో ఉన్నటువంటి పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ యాజ్ అన్ ఏషియన్ నైబర్గా మనం చూసినట్టయితే చైనా ఎదుగుదలను సహించలేనటువంటి ట్రంప్ చైనాపై ఎంత భారం మోపారో మనం చూసాం. అది కూడా సెక్షన్ 301ని ఇన్వోక్ చేస్తూనే. ఇప్పుడు అగైన్ 2.0లో కూడా హీఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్, రిపీటింగ్ ద సేమ్ థింగ్. మళ్ళీ 301 ఇంపోజ్ చేస్తూ, ఇన్వోక్ చేస్తూ అన్ని దేశాలపైన దాదాపు 60 ఎకానమీస్ పైన భారాన్ని పెంచుతూ ఉన్నారు. ది ఇంటెన్షన్ ఈస్ వెరీ క్లియర్. ట్రంప్ డస్ నాట్ వాంట్ టు ఇంపోర్ట్ గూడ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, రాదర్ హీ వాంట్స్ టు ఇంక్రీజ్ హిజ్ ఎక్స్పోర్ట్స్.
మరి అటువంటి వన్ వే ట్రేడ్ అనేటువంటిది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అలాగే వరల్డ్ బ్యాంక్ స్టాండర్డ్స్ కానివ్వండి, అలాగే యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి ఫ్రీ ట్రేడ్ కన్సర్న్స్ గురించి పాలసీస్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో వాటిలో కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు. మరి ఈ నేపథ్యంలో యుఎస్ ఎందుకు ఈ విధంగా చేస్తుంది అంటే దానికి సమాధానం ఒక్కటే, అమెరికా ఒత్తిడిలో ఉంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అమెరికా మిగతా దేశాలతో పోటీ పడలేకపోతుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందువల్ల అంటే భారత్ కానివ్వండి, చైనా కానివ్వండి, యాజ్ ఎమర్జింగ్ ఎకానమీస్గా, లార్జెస్ట్ ఎకానమీస్గా కూడా దే ఆర్ గివింగ్ టెర్రర్ అండ్ థ్రెట్ టు యుఎస్ ఎకానమీ. ముఖ్యంగా అమెరికన్ లేబర్ మన ఇండియన్ లేబర్తో కానీ చైనీస్ లేబర్తో కానీ పోటీ పడలేకపోతుంది. అసలు భారత్ విషయానికి వస్తే మనం చైనాను పక్కన పెడితే భారత్లో మనం ఫోర్స్డ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఎక్కడా చేయటం లేదు. అలాగే ఎక్సీడింగ్ కెపాసిటీ ప్రొడక్షన్ అని కూడా అన్నారు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో, అది కూడా ఆ ప్రాక్టీస్ కూడా మనకు లేదు. ఇండియన్ లేబర్ లా ఇస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఫుల్లెస్ట్ ట్యూన్ విత్ ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మన దాంట్లో ఎక్కడ కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉండవు. మరి మీరు అంటున్నటువంటి కొన్ని ఎకానమీస్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ బంగ్లాదేశ్ ఆర్ చైనా మనం తీసుకున్నట్టయితే అక్కడ డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ ఫోర్స్డ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, ఫోర్స్డ్ యూసేజ్ ఆఫ్ లేబర్ అక్కడ ఉంది. జిన్జియాంగ్ ఏరియాలో మనం ఎప్పుడైతే చూస్తామో ఐగర్ కమ్యూనిటీని ఏ విధంగా అయితే చైనీస్ గవర్నమెంట్ ట్యాక్స్ చేసి అక్కడ వాళ్ళతో ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ హ్యూమన్ రైట్స్ని కూడా కట్టేలు చేస్తే ఎలా వ్యవహరించిందో మనం అందరూ చూసాం. అలాగే ఐగర్ కమ్యూనిటీ యొక్క రిలీజియస్ పర్సిక్యూషన్ కానివ్వండి, డిస్క్రిమినేషన్ కానివ్వండి, హేట్రెడ్ ఫర్ దట్ కమ్యూనిటీని మనం చూసాం. అలాగే ఆ కమ్యూనిటీతో ఎలా పని చేయించి తన యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ని సాధించుకునిందో మనం చూసాం. మరి దాన్ని మీరు ఖండించండి, పీపుల్ విల్ యాక్సెప్ట్. బట్ ఇప్పుడు అలాగే బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీలో, ఫార్మా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి దారుణాలను మీరు ఖండించండి. అలాగే మీరు బ్రెజిల్ కానివ్వండి, మిగతా దేశాల్లో జరుగుతున్నటువంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఖండించండి. దట్ ఈజ్ యాక్సెప్టబుల్. బట్ హౌ ఆర్ యూ బ్లేమింగ్ ఇండియా? భారత్ విషయంలో మీరు ఇలా చేయడానికి మీకున్నటువంటి ఆధారాలు ఏంటి? భారత్లో వీఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ది ILO ప్రోటోకాల్స్. మన ఇండియన్ లేబర్ లా అనేటువంటిది చాలా పకడ్బందీగా ఉంది. దాని ఇంప్లిమెంటేషన్ US is saying some countries are having these protocols but they are failing to enforce them అని అంటున్నారు. బట్ ఈవెన్ దట్ ఈస్ రిడిక్యులస్ అండ్ రాంగ్ అని చెప్తున్నాం. ఎందువల్ల అంటే వీ హ్యావ్ ది లాస్ అండ్ వీఆర్ ఎన్ఫోర్సింగ్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ద లాస్ ఆర్ దేర్ ఓన్లీ టు బి ఎన్ఫోర్స్డ్, ఓన్లీ టు బి ఇనాక్టెడ్ అపాన్. అంతేకాని దే ఆర్ నాట్ ఆన్ పెన్ అండ్ పేపర్, దే ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. అది US ట్రేడ్ రిప్రజెంటేటివ్ USTR కనుక్కోవాలి, గుర్తించాలి. అసలు తన రీసెర్చ్లో ఎటువంటి ఫైండింగ్స్ని చేసిందో తెలుసుకోకుండా ఎటువంటి శాంపుల్స్ తీసుకునిందో, ఎటువంటి మెకానిజం వాడిందో, ఎటువంటి ప్రాసెస్ వాడిందో అది అక్కడ బహిర్గతం చేయకుండా USTR ఇచ్చినటువంటి బ్లైండ్ రిపోర్ట్ని పట్టుకొని ఇప్పుడు US గవర్నమెంట్ ఈస్ మేకింగ్ సచ్ ఏ హయ్యర్ లెవీ ఆఫ్ 12.5% మళ్ళీ మన ట్రేడ్ టారిఫ్ వేస్తున్నదంటే దట్స్ ప్యూర్లీ అన్ఫేర్. దట్స్ ప్యూర్లీ అన్ఫేర్ అండ్ దట్స్ ప్యూర్లీ అన్ఫేర్. మనం ఇప్పుడు మిగతా దేశాలు 60 ఎకానమీస్ మనం చూస్తున్నాం. యూకేలో దేర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ట్రేడ్ ఆపరేషన్ ఇస్ దేర్. ఇన్ఫ్యాక్ట్ యూకే హ్యాస్ గాట్ అ రిచ్ లిగసీ, బట్ అక్కడ ట్రేడ్ యూనియన్స్ ఆర్ సేయింగ్ దట్ అవర్ రైట్స్ ఆర్ బీయింగ్ స్నాచ్డ్ బై ది గవర్నమెంట్ అని చెప్తున్నారు. మరి ట్రై టు అడ్రస్ సచ్ కంట్రీస్. అలాగే ఈవెన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ వేర్ యు ఆర్ ద ప్రెసిడెంట్, అక్కడ కూడా ట్రేడ్ ఇప్పుడు మీరు అంటున్నటువంటి 100% ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లేబర్ లా లేదండి. డిస్క్రిమినేషన్ ఇస్ దేర్, హేట్రెడ్ ఇస్ దేర్, unfair practices are there. మరి why are you not trying to correct that? Why are you trying to sling mud over India? ఇంకోటి మీరు చూసినట్టయితే సింగపూర్ ఈజ్ హ్యావింగ్ ఏ కైండ్ ఆఫ్ ఒక మిక్స్డ్ రేషియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ని మీరు గమనించారా? యు ఆర్ ఓన్లీ ట్రయింగ్ టు డిగ్రేడ్ ది ఏషియన్ కంట్రీస్. మనకు ఒక్క విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ట్రంప్ 2.0లో గ్రహించినటువంటి అంశం ఏంటి అంటే ఏషియాను ఎదుర్కోవడం కష్టం. ఏషియన్ సూపర్ పవర్స్ అయినటువంటి చైనా, భారత్ను ఎదుర్కోవడం ఇంకా కష్టం. అందువల్ల ఇప్పుడు ఈరోజు మనం చూసాం ఇండోనేషియా పైన, వియత్నాం పైన కూడా. అంటే వియత్నాం అంటే US హ్యాస్ గాట్ ద గ్రడ్జ్. వియత్నాం ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హ్యాస్ డిఫీటెడ్ US ఇన్ ద వార్. కాబట్టి గెరిల్లా వార్ కాబట్టి US ఈజ్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ గ్రడ్జ్. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం US పై కూడా యు ఆర్ ఇంపోజింగ్ అడిషనల్ ట్యాక్స్ ఆఫ్ 10%. అండ్ పాకిస్తాన్లో అంటే దట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఈజ్ ఏ
స్టేట్ అక్కడ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇస్ దేర్ అండ్ అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ఉండదు. అలాగే అక్కడ మిలిటరీ రెజ్యూమ్ ఉంటుంది, నేమ్సేక్ డెమోక్రసీ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కియోస్, ఇన్ థియేటర్స్. కాబట్టి దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఇండియన్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఇన్ ఇండియా వీ డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనిటీ లైక్ ఐగర్ కమ్యూనిటీ. ఇన్ ఇండియా మైనారిటీస్ ఆర్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్. అసలు ఇండియాలో ఉన్నటువంటి మైనారిటీస్కి ఉన్నటువంటి సదుపాయాలు వేరే ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా మనం చూడలేం. మనం ఇండియాలో ఉన్న మైనారిటీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. పొరుగు దేశమైన పాకిస్తాన్లో మనం మైనారిటీస్గా ఉంటే అక్కడ మనకి ఏం దొరుకుతున్నాయి? హరాస్మెంట్ అండ్ ఇన్సెక్యూరిటీ తప్ప. ఈవెన్ బంగ్లాదేశ్ ఇస్ డూయింగ్ సేమ్. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే మిగతా దేశాలు అసలు ఉభవ కూడా చేయలేం. నవడేస్ అమెరికా is showing discrimination, UK is showing discrimination, Australia is showing discrimination, New Zealand is showing discrimination, even Netherlands is showing discrimination. మరి ఎవ్రీవేర్ we are facing discrimination. కానీ ఇండియా ఇక్కడ minorities are given the fittest and the finest provisions and our labor are being taken care of in a wonderful way. We don't force anybody to produce more or we don't have excess industrial capacity plants. We are only doing through our ingenious methods and through our hard work and through the creative technologies we are implementing at India. India is using frontline technologies kabatti our production is getting geared up. Idi telisina kuda US is giving a false picture and it is trying to deviate the attention. Ippudu actually jarugutunnatuvanti trade war edaithe undo that's unfair ani United Nations cheppindi and world మేజర్ ఇప్పుడు ఎకానమీస్ అన్నీ కూడా చెప్తున్నాయి. అలాగే ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చెప్తూ ఉన్నాయి ఆఫ్ రెప్యూట్. అండ్ టు కవర్ అప్ దట్ దే ఆర్ ఇన్వోకింగ్ సెక్షన్ 301 అండ్ షోయింగ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అలాగే మనం ఇంకోటి కూడా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ట్రేడ్ టాక్స్ విత్ యుఎస్ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్. మన కామర్స్ అండ్ ట్రేడ్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ఎ టీమ్ ఫ్రమ్ యుఎస్. మరి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రతిపాదన రావడం, ఈ ప్రతిపాదన వచ్చింది కానీ ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఫైనలైజ్. బట్ యుఎస్ ఈజ్ షోయింగ్ అప్ ఇట్స్ ఇంటెంట్ ఈస్ వెరీ క్లియర్. మరి వీటన్నిటి యొక్క రెజల్యూషన్, వీటి గురించి ఒక అండర్స్టాండింగ్ 1-to-1 మీటింగ్, ప్రాబబ్లీ G7 మీటింగ్ జరగబోతోంది. కాబట్టి ఈ మంత్లో అక్కడ దెర్ ఈస్ ఎన్ ఛాన్స్ ఫర్ డైరెక్ట్ 1-to-1 ఇంటరాక్షన్ విత్ డొనాల్డ్ ట్రంప్. మన మోదీ గారు అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడ మీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దో ఇట్ హ్యాస్ నాట్ బీన్ అఫీషియలీ చార్టెడ్ అవుట్, అక్కడ అవకాశం అయితే బై లైన్స్ కానీ సైడ్ వేస్లో దేర్ ఈస్ ఎ క్లియర్ కట్ ఛాన్స్ ఫర్ దిస్ బోత్ లీడర్స్ టు మీట్ అండ్ డిస్కస్. ఎందువల్ల అంటే 2025 ఫిబ్రవరి తర్వాత వాళ్ళిద్దరు కూడా ముఖాముఖి కలుసుకోలేదు. అలాగే ఇప్పుడు హెర్మోజ్ స్ట్రైట్ విషయం కానివ్వండి, అలాగే పాలస్తీన్ వార్ కానివ్వండి, యుక్రెయిన్ రష్యా వార్ కానివ్వండి, అలాగే అదర్ గ్లోబల్ వార్స్ అండ్ యాక్టివిటీస్ గురించి, ట్రేడ్ వార్స్ గురించి, అలాగే ముఖ్యంగా టారిఫ్స్ గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ వీ బిలీవ్ దట్ ది ప్రజెంట్ టాక్స్ విత్ యుఎస్ టీమ్ ఇన్ ఇండియా, అలాగే రాబోయేటువంటి మీటింగ్ మోదీ విత్ ట్రంప్ ఏదైతే స్కెడ్యూల్డ్ ఫర్ ది G7, మరి అది కూడా డెఫినెట్లీ ఇట్ విల్ షో అప్ ఏ పాజిటివ్ రిజల్ట్ ఫర్ బోత్ కంట్రీస్ అని మనం అనుకుంటాం. ఇండియా ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు కోఆపరేట్, టు వర్క్ ఆనెస్ట్లీ విత్ ఎనీ కంట్రీ. అలాగే ది అదర్ కంట్రీస్ ఆల్సో మస్ట్ రెసిప్రికేట్ ది సేమ్. అప్పుడే మనం ఏదైతే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని అనుకుంటామో, ట్రేడ్ రిలేషన్షిప్ అని అనుకుంటామో, దట్ విల్ ఫ్లరిష్ అండ్ దట్ విల్ పే వే ఫర్ ది గుడ్నెస్ ఆఫ్ బోత్ ది కంట్రీస్. థ్యాంక్ యూ.